నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికకి ఈరోజు రూపకల్పన చేస్తున్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయ నాయకుడిగా స్టూడెంట్గా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఒకటి ఆలోచించాను. రాజకీయాలపైన నా కుటుంబం ఎప్పుడూ ఆధారపడకూడదు. అది ఫండమెంటల్గా నేను అనునిత్యం ఆలోచించింది. దానికోసం 25 సంవత్సరాల కంటే ముందు ఒక చిన్న అపోజిషన్లో ఉన్నప్పుడు నేను ఎవ్రీడే మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళేవాడిని, 2 గంటలు అక్కడ కూర్చునేవాడిని, అసెంబ్లీ చూసేవాడిని, ఆఫీస్కి వెళ్ళేవాడిని, 2 గంటలు చూసి మళ్ళా పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం రాత్రి 8 వరకు పడుకొని పనిచేసి ఇంటికి పోయి పడుకొని మళ్ళీ నిద్రలేసి 2 o'clock అంటే ఎన్టీఆర్ కథ మీకు తెలిసినప్పుడు ఆయన 4 గంటలకు రెడీగా ఉండేవాడు. నేను 4:30 కానీ పోకపోతే ఫస్ట్ ఫోన్ వచ్చేది నాకు. నువ్వు వస్తున్నావా లేదా, ఏమైంది నీకు ఈరోజు, ఎక్కడున్నావని ఫోన్ చేసేవాడు. ఆయన దగ్గర ఆ పేరు తెచ్చుకోవడానికి ఇష్టం లేక 10 నిమిషాలు ముందే పోయేవాడిని. పోయిన తర్వాత వచ్చారంటే రెడీగా ఉన్నామని వాళ్ళం, అక్కడి నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది. అట్లా నేను పనిచేశాను. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, నాకు విసుగు విరామం లేదు. ఉదయం ఏ విధంగా ఉంటానో రాత్రి 9 గంటలు 12 గంటలైనా ఇదే టెంపోలో ఉంటాను. ఎక్కడ కోపం ఉండదు. దానికి కారణం నేను పనిచేసే విధానం, చేసే పనిని ఎంజాయ్ చేస్తాను, మనస్సాక్షిగా పనిచేస్తాను. ఏం బాధ లేదు. బయట ఏమనుకున్నా ఇంటికి వచ్చి పడుకుంటే మాత్రం 6 గంటలు ఎవరు నిద్ర లేపినా, నిద్ర మార్నింగ్ అయితే 2 సార్లు ఆపరేటర్ నిద్ర లేపితే, ఓసారి అతనికి చెప్పి మా మిస్సెస్ ఉంటే ఆవిడ లేపితే ఇంకొక 5 నిమిషాలు టైం ఇంకా కొంచెం పడుకోవాలని పడుకొని నిద్ర లేస్తాను. నిద్ర లేసిన తర్వాత తిరిగి చూడను, ఇంక ముందుకెళ్ళిపోవడం తప్ప ఎప్పుడు వెనుదిరిగిన సందర్భాలు లేవు. ఓసారి అందుకే నేను చాలా స్పష్టంగా నాయకులకి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు ఎప్పటికప్పుడు మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఎవరైనా ఒక నియోజకవర్గంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఎవరైనా కోట్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తని ఒక స్ఫూర్తిగా తీసుకునే పరిస్థితి రావాలి తప్ప ఏలెత్తి చూపించే పరిస్థితి రాకూడదు. ఒకవేళ వేరెత్తి చూపించే పరిస్థితి వస్తే నేను కూడా నమస్కారం పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పర్లేదులే మనసారే కదనుకుంటే మాత్రం నేను కూడా షాక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఏమనుకోవద్దండి. కావాలంటే ఇంకా 50 కోట్లు ఖర్చు పెడదాం, 30 కోట్లు ఖర్చు పెడదాం. మన కార్యకర్తలే ఉన్నారు. మనలో ఇక్కడ పేదికి పైన వాళ్ళని చూస్తున్నారు. డబ్బులుండేవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. డబ్బులుండేవాళ్ళు కొద్దిగా ఖర్చు పెట్టి పేదవాళ్ళు కూడా ఇస్తే ఏం సమస్య ఉండదు, ఇంకా డబ్బులు పెరుగుతాయి. వెంకటేశ్వర స్వామి గుండీలో డబ్బులు వేస్తే వెంకటేశ్వర స్వామి ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానే ఉంటాడు. అదే మరి మంచి పనికి డబ్బుల కొరత ఉండదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.